అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి అందం ద్రాక్షగా మిగిలినట్టు శ్రీకాకుళం జిల్లా ఎంపీ స్థానాన్ని 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకున్న ముఖ్యమంత్రి ఈ పార్లమెంటు స్థానానికి దృష్టి సారించారు. అందులో భాగంగానే ఒక బలమైన సామాజిక వర్గం చెందినటువంటి సీనియర్ నాయకులకి పార్లమెంటరీకి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎన్నికల నామినేషన్ వేసి వచ్చినటువంటి పేరాడ తిలక్ ప్రస్తుతం అంటున్నారు. ఆయన నామినేషన్ ప్రక్రియకి మాత్రం పార్లమెంటరీ పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా సంఘీభావం తెలపడానికి రావడం మాత్రం ఆయన చాలా సంతోషం వ్యక్తున్నారు. ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలుపుకు ఏ అంశాలు దోహదపడుతున్న విషయం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ముఖ్యమంత్రికే ఇదొక టాస్క్లా ఉంది. శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానాన్ని ఎట్టి పరిస్థితులు ఈసారి గెలవాలి అని ముఖ్యమంత్రి పట్టుపట్టారు. అది సాధ్యపడుతుందా? ఏ అంశాలు మీకు దోహదపడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అంతటికీ కూడా ఒకే కోణంలో ఆలోచిస్తారు. పేదవాళ్ళకి సాయం అందించాల ప్రభుత్వము, పేదవాళ్ళకి సేవకులుగా ఉండాల ప్రజాప్రతినిధులని ఆయన ఆలోచించే విధానం. ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఎక్కడ అమలు చేయని విధంగా సంక్షేమ రాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. డీబీటీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇవాళ సంక్షేమ పథకాలు అందాయి. కనుక ఇది ప్రత్యేకమైన నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం ఏం కాదు. పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు కూడాను స్వల్ప ఓట్ల తేడాతో 2019లో చేజార్చుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో మాత్రం భారీ మెజారిటీతో ప్రత్యర్థి గెలవడం జరిగింది. కానీ 2024లో అటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏమైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 14లో ఎర్రనాయుడు గారు అకాల మరణం చెందిన తర్వాత వాళ్ళకు 1 లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరి గడిచిన ఎన్నికలు మీరంతా చూశారు. మరి క్రాస్ కాదు అది. ఏదైతే ఎంప్లాయీస్ ఓటేశారో, ఎంప్లాయీస్ వేసే ఓటును కూడా డిస్క్వాలిఫై చేశారు. కొన్ని పోలింగ్ బూతుల్లో కిందిరపు కుటుంబం రింగ్ చేసుకోవటం వల్ల ఆనాడు వాళ్ళ అధికారంలో ఉండేవారు. ఎన్నికల కమిషన్ అనుకూలంగా వాళ్ళకి పనిచేయటం, ఇదంతా మాకు నష్టం జరిగింది. 6,000 ఓట్లతో తక్కువ మార్జిన్, 3,500 వస్తే మేము ఆ రోజు గెలిచి ఉండేవాళ్ళం. అది ఉద్దేశపూర్వకంగా గెలిచారు. మరి ఈనాడు చూసుకుంటే జిల్లాలో టీడీపీ వాళ్ళు తిరగడానికి, ఓటు అడగడానికి అర్హత లేని పరిస్థితిలో ఉన్నారు. కనుక వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారం కూడా ఏ నియోజకవర్గంలో కరెక్ట్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉంది టీడీపీ. ఎందుకంటే ఇలాంటి జిల్లాలో, ఇది బీసీ వర్గాలు ఉన్న జిల్లా, ఈ జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి 2 సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పలాసలో కమ్మ సామాజిక వర్గం వ్యక్తిని అవకాశం ఇచ్చాడు. అలాగే హెచ్చర్లో కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు అతని సామాజిక వర్గాన్ని బీసీ కులాలు ఉన్న అత్యధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో పెట్టి అతను హ్యాండిల్ చేయాలని చూస్తున్నాడు. ఈ అంశాలు మీకు ఎలాగ దోహదపడతాయి గెలుపుకి? అందుకే ప్రజలు తెలుసుకున్నారు. అందుకు ప్రజలు ఒకే నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి బీసీ వర్గాలని అందలం ఎక్కించిన నాయకుడు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని సంబోధించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు భారతదేశంలో అంటే జగన్మోహన్ రెడ్డి. చూస్తే ఈరోజు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థులందరూ మీతో పాటు మీ నామినేషన్ పర్వానికి అటెండ్ అవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందం అనిపిస్తుంది. అదే మా గెలుపుకు సోపానం. మా యూనిటే ఎదుటివారికి, మా శక్తి, మా బలము ఎదుటివారికి సమాధానం. మరి మేము చాలా సునాయాసంగా ఇవాళ ఇటువంటి సర్వేలు తీసుకున్న శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ శ్రీపీ క్లీన్ జిప్ చేయబోతుంది అని చెప్పి అనేక సర్వేలు వస్తున్నాయి. ఇవాళ పార్లమెంట్ ఆల్రెడీ తిలక్ గెలిచాడు, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గెలిచారు అని క్లారిటీ వచ్చింది. నేను వివాద రహితుడిని, ఎవరితోనూ నాకు వ్యక్తిగత విభేదం లేదు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను, సామాన్యమైన కార్యకర్తను. ప్రజా జీవితంలో 20 సంవత్సరాలు పనిచేశాను. 20 సంవత్సరాలు ఎటువంటి మచ్చ లేకుండా సామాన్య వ్యక్తి కాబట్టి ఈరోజు పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేసినా కూడా తిలక్ చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా తన ప్రచారం పర్వాన్ని మొదలు పెట్టలేదు. అన్ని నియోజకవర్గాలు సుడిగాలి పర్యటన చేశాను ఈ 50 రోజులుగా. ప్రతి ప్రాంతము, ప్రతి మండలము, 26 మండలాల్లో కేడర్తో విస్తృత సమావేశాలు నిర్వహించడం జరిగింది. 4 మున్సిపాలిటీల్లో పెద్దల సహకారంతో మున్సిపాలిటీల్లో కూడా అన్ని వర్గాలని స్వయంగా కలవటం జరిగింది. 2019 ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మీరు ఉన్నారా? టెక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిన తర్వాత ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్లో గెలిచిన వైసీపీ నేతలందరూ కూడాను తమ డిక్లరేషన్ ఫారం పట్టుకుని వెళ్ళిపోయారు. దువ్వాడ సీనియర్ ఎంపీ అభ్యర్థి ఒక్కరు కూడా లేరు. సో ఈరోజు కూడా మీ నామినేషన్ ప్రక్రియకు చివరాంకం వరకు వీళ్ళందరూ వేచి ఉండకపోవడానికి కారణం ఎన్నికలు హడావుడే, లేకపోతే ఇంకేమైనా విభేదాలు అనుకోవచ్చు? ఏమీ లేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజలు వాళ్ళని స్వాగతించడం, వాళ్ళని
విజయకేతనం కోసం వాళ్ళని తిలకం దిద్దటం, ప్రజల్లోకి తీసుకెళ్ళడం అది సహజంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ అనేది సెపరేట్గా ఉంటుంది, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెపరేట్గా ఉంటుంది. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఎన్నికల కౌంటింగ్ అనేది పార్లమెంట్ అభ్యర్థి విస్తృతంగా ఏర్పాట్లు చేసుకోవటం, అది ఆఖరి క్షణం వరకు ఉండటం. వాళ్ళు చూస్తే ఎవరు ఒక అనిశ్చిత నెలకొని ఉంది, రీకౌంట్ అయింది, సర్వీస్ ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. ఒకటికి 2 సార్లు లెక్కింపు జరుగుతున్నప్పుడు గెలిచిన వారు గనక తనకు అంటగా ఉంటే కనీసం మానసిక స్థైర్యాన్ని కల్పించే వారు అవుతారు కదా. మీరు కూడా ఆ రోజు ఓడిపోయారు. అయినప్పటికి కూడాను పార్లమెంటరీ గెలవాల్సిన స్థానానికి గెలిచిన వాళ్ళు లేకపోవడమే ఈరోజు అది చేజారింది అన్నటువంటి ఒక ఉదంతులు ఇప్పటికి కూడాను బలంగా ఉంది. అది బలమైన కారణం కాదు. ఆనాడు ఎన్నికల కమిషన్ ఉద్దేశపూర్వకంగా ఏదైతే ప్రభుత్వ అధికారులు వేసే ఓటు ఉందో దాన్ని వాళ్ళు కౌంటింగ్ చేయటం, తప్పుగా కౌంటింగ్ చేయించటం, అప్పీల్ చేసినా సరే అవకాశం కల్పించకపోవడం, ఉద్దేశపూర్వకంగా ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నాం, ఎన్నికల కమిషన్ వాళ్ళకి అనుకూలంగా పనిచేసిందని బహిరంగ రహస్యం అది. ఈసారి అటువంటి పరిణామాలను అతిక్రమించే పేరాడి తిలక్కరే పార్లమెంట్లో అడుగుపెట్టే పరిణామాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. నాకు పూర్తి అవగాహన ఉంది. ఎన్నికల కమిషన్ పరిధేంటి, మేమేం చేయాలా, మేము ఎలాగా దాన్ని ఫేస్ చేయాలా, ఫేస్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. సుదీర్ఘకాలం నేను దాంట్లో ఉన్నాను కనుక, పనిచేస్తున్నాను కనుక, ఎన్నికల్లో పోటీ చేశాను లాస్ట్ టైం కూడా, నాకు అనుభవం ఉంది కనుక ఖచ్చితంగా అది ఫేస్ చేస్తాను. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. ఈసారి నా గెలుపు అనేది నల్లేరు మీద నడక, చాలా సునాయాసంగా గెలబోతున్నాను. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చెప్పుకోతుంది. చూస్తే కనుక ఎన్నికల నామినేషన్ దాఖలు చేసినట్టు పేరాడి తిలక అండగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు రావడం మాత్రం తన గెలుపుకు ఎంతగా దోహదపడుతుందని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచిన 8 మంది కూడాను వారి డిక్కలను తీసుకొని వెళ్ళిపోయిన నేపథ్యంలోనే ఆ రోజు అధికార పార్టీలో టీడీపీ ప్రభుత్వం మాత్రం ఎంపీ స్థానం ఏదైతే సర్వీస్ ఓట్లు ఇన్వాలిడ్ అయ్యో వాటి లెక్కించే విషయంలో నిర్లక్ష్యం ఆ రోజు ఆ స్థానాన్ని కోల్పోయాం. ఈసారి మాత్రం అటువంటివి ఏవి జరగకుండా 2024లో పార్లమెంటరీ స్థానాన్ని గెలుపుకు మాత్రం తనకు ఏదైనా శైలిలో తనకున్నటువంటి అనుభవాన్ని మాట వినిపిస్తూ ప్రతి ఒక్కరు కూడా తనకు అండగా నిలిచినటువంటి ఈ తరుణంలో 2024లో తన గెలుపు మాత్రం నల్లేరు మంది నడకని తిలక్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.